చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి పర్యటించారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి, పుంగనూరు మండలంలో అధిక సంఖ్యలో యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారని ఆయన అన్నారు. పుంగనూరు పట్టణంలోని మైనార్టీ యువకులు చల్లాబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా చల్లాబాబు మాట్లాడుతూ భ్రష్టుపట్టిన రాజకీయాలకు అంతం పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్టీఆర్ ఆశయాలను రెట్టింపు ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీని యువత ముందుకు నడిపిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షమీర్, నూరుల్లా ఫయాజ్, ఫర్వేజ్, నౌషాద్, నూరుషా, సయ్యద్, అఫు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయం నుంచి ఈ పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 83లో రామారావు ఏ విధంగా ప్రపంచం వచ్చిందో అంతకంటే రెట్టింపుగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారనే దానికి ఈరోజు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉదయం నుంచి కల్లూరు అవుతేనేమి, చౌడేపల్లి చేరాల అవుతేనేమి, పుంగనూరులో భగత్ సింగ్ కాలనీ అవుతేనేమి, పుంగనూరు పట్టణంలో మైనార్టీ నాయకులు, కార్యకర్తలు అవుతేనేమి, ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో శుక్రవారం దినము అతి పెద్ద సంఖ్యలో మైనార్టీ సోదరులు, మహిళలు ఈ పార్టీకి రావడము, వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కన్నీ వినే రీతిలో ఈరోజు మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి చంద్రబాబు నాయుడు నాయకత్వం రావాలా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వస్తేనే మైనార్టీ సోదరులకు అవుతేనేమి, యువతలకు అవుతేనేమి, రైతులకు అవుతేనేమి, విద్యార్థులకు అవుతేనేమి ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. లేకపోతే ఈ వైఎస్ఆర్ పరిపాలన ఇంకా కొనసాగితే ఈ రాష్ట్రంలో పూర్తిగా అయోమయం పాలైపోతుంది. దీనికి అంతం పాడల్లా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావాలా అని చెప్పి పెద్ద ఎత్తున ఈ పార్టీలో చేరనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మంత్రి గత 20 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో చేసింది శూన్యం. ఏ మండలానికైనా కూడా అతని స్వలాభం కోసం పనులు చేసుకున్నాడు. కానీ ప్రజలకు కానీ, మైనార్టీలకు కానీ, యువతకు కానీ, ఎవరికని రైతులకల్లా అవుతే పూర్తిగా ప్రాజెక్టులు ఆయన స్వలాభం కోసం చేసుకొని, బిల్లులు చేసుకొని, కాంట్రాక్టులు చేసుకొని లబ్ధి పొందినాడు తప్ప ఒక రైతుకు కూడా నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ శాపాలుగా మారి ఈరోజు చెప్తున్న రంజాన్ మాసంలో, పవిత్రమైన రంజాన్ మాసంలో మళ్ళీ చెప్తాడా, పుంగనూరు పట్టణంలో, పుంగనూరు నియోజకవర్గంలో మైనార్టీ సోదరులు తెలుగుదేశం వైపు వచ్చి ఈ పుంగనూరులో తెలుగుదేశం జెండా ఎగరేసేది ఖాయం, ఈ మంత్రిని ఇంటికి పంపించేది ఖాయం తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ప్రజలు కోరుకుంటారని చెప్పి తెలియజేస్తూ విరమించుకుంటాను. జై హింద్.